నేనంటే చూడలేదంటే ప్రత్యక్షంగా నువ్వు యాక్టివ్గా బరిలోకి దిగి స్పీచ్లు ఇస్తావా? ఆ యాంకర్ శ్యామల అంటే ఏందో చూద్దాం. టీయా కండువా టీరా. అక్క అసలు ఏం మాట్లాడుతున్నారు అక్క మీరు? మనం జనాలకు చెప్పాలి, గట్టిగా చెప్తేనే ఎక్కుతది. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. So I'll wait to listen to your speech, Shyamala. థ్యాంక్స్ అక్క. Wishing you all the best and all blessings to you. జీవితం ఏం చేస్తాం, మా బతుక్కి ఒక్కొక్కసారి మమ్మల్ని మింగబెట్టేదానికి మా పార్టీ. నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ. అయ్యో తప్పకుండా. బికాజ్ జగన్ గారికి రీసెంట్ గా రాయి దాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎవరైనా అతన్ని చంపాలనుకుంటే ఇప్పుడు చేయాలనుకో రాయి తీసుకొని కొడతారా? గన్ తీసుకొని కాలుస్తారు. డెఫినెట్ గా చెప్పాలి కదా. ఒక పెద్ద అడవి ఉంది, ఆతుముక్క, ఎర్రిమొండ. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఏమిటి అటు చూడండి, ఎలుగుబంటి. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి. అవునా? ఊరు మీద పడందని చిత్తడి చేసిందే ఆ ఎలుగుబంటే ఇది. ఏంటయ్యా బలిసిన దున్నపోతులా ఉంది. తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఆహా. ఆ గుంటనక్క దీనికి హెల్ప్ చేయకపోతే ఇది నన్నెక్కడ ఆహారంగా తినేస్తుందో అని చెప్పి ఆ తోడేలు చెప్పిన మాటలన్నీ వింటూ యాంకర్ శ్యామల అమ్మ ఏమా ఆడాంట్లో ఉంటుంది తెలంగాణ హైదరాబాద్లో. ఆ తోడేలు చెప్పినట్టుగా దానికి ఆహారం తెచ్చిపెట్టే ప్రయత్నంగా తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతోంది. నాకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, నాకు మేము సత్తడం అన్న మాట్లాడినటువంటి లంగా మాటలు తిరిగి కనిపించిన జంతువులందరికీ చెప్పి ఈ తోడేలకు ఆహారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. కొన్ని వింటున్నాయి, కొన్ని తెలివైన జంతువులు వినట్లా. దీనికి మీరు ఏమంటారు సార్? పాపం ఈ గుంటనొక్క మాటల్లో పడి ఒక బుజ్జి కుందేలు ఒకరోజు దొరికిపోయింది. తోడేల దగ్గరికి వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళిద్దరు ఈ బుజ్జి కుందేలకి? నిన్న అసలు ఉద్ధరించేస్తాము, అసలు నువ్వు మాతో ఉంటే, మా మాట వింటే అసలు నీకు రాజభోగాలు కట్టబెట్టేస్తాము, అసలు నువ్వే నీదే అడవంతా. నాగరాజు గారు అని చెప్పి చెప్తోంది. ఈ బుజ్జి కుందేలు విని ఆ సరే ఓకే 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 చంకలు గుద్దుకునిలా. కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను వాడుతాను. లేటెస్ట్ నీకు మేము ఒక పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాము. ఆ కిరీటం ఇలా నీ మీద కూర్చోవాలంటే చెవులు అడ్డంగా ఉన్నాయి. తెలీదా నీ బతుకేంది, నీ కథ ఏంది, నీ చరిత్ర ఏంది, నీ మొగుడు చరిత్ర ఏంది? ఎవడికి తెలీదమ్మా శ్యామల. అందుకని ముందు ఆయన కోసేస్తాం అని చెప్పారు. మళ్ళీ పిచ్చుకుందేలు ఆ మాట నమ్మి సరే మళ్ళీ వెళ్ళింది తోడేల దగ్గరికి. ఈసారి ఆ తోడేలు వెనకాలను తోక కొరికేసింది. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇది కొడతాను. చేపలు రొయ్యలు, ఇది నిజంగా పులివెందుల్లో నేనే పొద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించిండం. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఫిష్ ఆంధ్ర. నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? మిని ఏందన్నా ఇది? ఏందన్నా పచ్చేపలు అమ్ముతావు కదా, పొద్దున్నే తిందామని వస్తాయిడా మందు జీసాలు ఉన్నాయి. ఇదేంది కైరానో కుయిరానో అంట, ఇదేందో మందు. ఏందన్నా ఇది? ఓరి బాబు ఓరి బాబు ఓరి బాబు. బూమ్ బూమ్ బీర్ మొన్నగా ఇది ఎవరో తాగిపోయిండు ఒకడు. చాలా ఉన్నాయి ఇంకా
దాచాం కుప్పలు కుప్పలుగా. ఏందన్నా భూముల బిల్లు గోళ్ళ మీద చేపలు ఉంటాయని వస్తే గోళ్ళ మీద బొమ్మలు ఉన్నాయి. పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. అంత అబద్ధాలు చెప్పినావన్నా. ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి ఆంధ్ర జనాలందరినీ మోసం చేసినావుగా. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలి ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలను కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. బాబో ఏం యాక్టింగ్ బ్రో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.